నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం ఉంది, దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రాశి వాళ్ళ మీద? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సెప్టెంబర్ మాసము వృషభ రాశి వాళ్లకు తీసుకుంటే ముందుగా ఈ రాశికి రాశ్యాధిపతి 3-4 స్థానాలపైన సంచారం ఉంది మాసం మధ్యలో వరకు. అదేవిధంగా బుధుడు కూడా ద్వితీయ పంచమాధిపతి 3-4 స్థానాలపైన సంచారం చేస్తున్నాడు. ఈ వృషభ రాశికి కుజుడు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. రవిగ్రహము 4-5 స్థానాలపైన సంచారం కొనసాగిస్తూ ఉంది. శని లాభంలో వక్రించున్నాడు. దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు. ఇది ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ రాశి వాళ్లకు గ్రహణం యొక్క ప్రయోజనము చాలా ఎక్కువ, బెనిఫిట్. 10వ స్థానంలో దశమ కేంద్రంలో చంద్రగ్రహణం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి కేంద్రాధిపతి అయినటువంటి 4వ కేంద్రాధిపతి రవిగ్రహము 4-5 స్థానాలపైన ఉండడము చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి ద్వితీయంలో గురువు ఉండడము, గోచారరీత్యా గురువు శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి అది బాగుంది. లాభస్థానంలో శని వక్రించాడు. ఆయన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వక్రత్వాన్ని కోల్పోతాడు. అయినా కానీ లాభస్థానంలో పాపగ్రహం యోగదాయకం అవుతుంది. అదేవిధంగా ఇక ఈ రాశి వాళ్ళకి తీసుకుంటే శుభ ఫలితాలు ఎక్కువ దీని ప్రకారం మనం మాట్లాడుకుంటే. అయినా కానీ చంద్రగ్రహణంకి చేసుకోవాలని పరిహారాలు చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే బాగున్న వాళ్ళు చేయాల్సిన పని లేదంటే రిటర్న్ ఏం లేదు, చేసుకుంటే ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి చంద్రగ్రహణం నుంచి బెనిఫిట్ పొందుతున్న అతి తక్కువ రాశుల్లో వృషభ రాశి ఒకటి. స్వతహాగా వీళ్ళకి పట్టుదల ఎక్కువ, నిర్ణయాలు మారవు, బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. దానికి తగినట్టు గ్రహణం అనుకూలంగా రావడము, లాభంలో 30 సంవత్సరాల తర్వాత శని అనుకూలంగా రావడము, అంటే లాభస్థాన గోచారంలోకి రావడం చాలా మంచిది. గురువు గోచారంలో ద్వితీయంలో ఉన్నాడు, అది మంచిది. కాబట్టి చాలా సానుకూల ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి. వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ రాబోయే సంవత్సర కాలంలో ఈ గ్రహణ ప్రభావం చేత వీళ్ళకు అనేక శుభ కార్యక్రమాలు, సందర్భాలు, సంతోషపడదగినటువంటి ఎన్నో బెనిఫిట్స్ వీళ్ళకి కలుగుతాయి. గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చా ప్రస్తుతం? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొద్ది కాలం క్రితం చాలా వరకు ఇబ్బంది పడ్డ గ్రహం రాశి వృషభ రాశి ఒక విధంగా చాలా బెనిఫిట్లోకి వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో విచకరణ షష్టగ్రహ కూటమి కూడా వీళ్ళకి లాభస్థానంలో జరిగింది. గోచరంలో కూడా గ్రహాలు చాలా వరకు దీర్ఘకాలంగా అనుకూలంగానే వస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. జీవితంలో మర్చిపోలేనటువంటివి, అసాధ్యమైనటువంటివి ఎన్నో సాధించుకునేదానికి ఈ సమయం అంతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం స్టార్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్లో అది ఉపయోగపడుతుంది అంటే? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేసిన బీజాలు లాంగ్ టర్మ్లో అవి ఇప్పుడు వేసిన బీజాలు రూట్స్ అవి ఇచ్చేటువంటి ఫ్రూట్స్ లైఫ్ టైం తినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సెప్టెంబర్లో చాలా వరకు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ఏమన్నా జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు గురుగారు? వృషభ రాశి వాళ్లకు, వృషభ లగ్నం వాళ్ళకు అబ్రాడ్ పని చేయదు. వీళ్ళు పోయి అక్కడ కొద్ది రోజులు ఉండి వచ్చేస్తారు. లేదా ఒకళ్ళు అక్కడే ఉండాలని ట్రై చేసే కొద్ది ట్రబుల్స్ పెరుగుతాయి. ఎందుకంటే వ్యయస్థానం మేషమైంది. మేషం వ్యయమైతే విదేశాలు పనికిరావు. వృషభ లగ్నం వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు విదేశాల్లో ఉంటే వాళ్ళకి అన్నీ బాగుంటే కూడా ఏదో అన్కంఫర్ట్ వాళ్ళని వెంటాడుతుంది. కాబట్టి విదేశాలకు వీళ్ళు వెళ్ళి వచ్చే కొద్దికి బాగా డెవలప్ అవుతారు. కానీ అక్కడే ఉండాలనుకున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటాడు. ఎంత ఆదాయం వచ్చినా ఏదో రకంగా ఖర్చులు వచ్చేయడము, ఖర్చులు అయిపోవడము, ఎక్కువ ఆదాయం వచ్చినా తక్కువ మిగిలిబాటు రావడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువగా విదేశాల్లో లైక్ చేయరు. అక్కడ ఈడ 10 రూపాయలు సంపాదించేది అక్కడ 100 రూపాయలు సంపాదించి 2 ఒకటే అనే సామెతలు చెప్పేవాళ్ళంతా వృషభ రాశి వాళ్ళు ఎక్కువ. కాబట్టి విదేశాల్లోనే పుట్టి మన దేశం నుంచి వెళ్ళి అక్కడ పుట్టి అప్పుడు పెరిగిన వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే అక్కడ పుట్టిపోయారు. ఇక్కడ పుట్టి పెరిగి సంపాదన కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళకు అది విదేశం అవుతుంది. ఇట్లా కొన్ని డిఫరెన్స్ కూడా వస్తాయి. దాన్ని కరెక్షన్ చేసుకొని చూసుకోవాలి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ ఉండేది ఎవరంటే వృషభ రాశి వాళ్ళు. ఇక భూ సంబంధిత వ్యవహారాలు కావచ్చు, పూర్వీకుల ఆస్తి కావచ్చు, ఇవన్నీ సర్దుమనడానికి ఏమన్నా ఆస్కారం ఉందండి. ఎందుకంటే తాతలు ముత్తాతలు అంటే తండ్రి తరపు తండ్రి రాహువు, తల్లి తరపు తండ్రి కేతువు. ఈ రాహు 10లో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందాడు, మూల త్రికోణంలో ఉన్నాడు, తనకు ఇష్టమైన రాశిలో ఉన్నాడు.
ఈ గ్రహణ సమయంలో కూడా ఉన్నాడు ఇతను. ఉన్నా కానీ ఇది 10వ కేంద్రం జరగడం వల్ల వీళ్ళకు తాత ముత్తాతల యొక్క ఆస్తి సంక్రమించడానికి అవకాశం ఎక్కువ. ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఏదన్నా చిక్కుల్లో పడే అవకాశాలు అని కనిపిస్తుంది. ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఆకర్షణ ఎక్కువ. ముందు ఫస్ట్ పాయింట్, సాధ్యమైనంత ఎక్కువగా లవ్ మ్యారేజెస్, ఇష్టమూలక వివాహాలు లేదా వేరే కులను వివాహం చేసుకోవడము ఎక్కువగా వృషభ రాశిలో జరుగుతుంది. 2 వివాహాలు జరిగేదానికి కారణము పుష్యమి నక్షత్రము లేదంటే తులరాశి వాళ్ళు అనేదానికి దారి తీస్తే ప్రేమ వివాహాలు, ఒక వివాహం చేసుకున్న ప్రేమ వివాహం ఎక్కువ చేసుకునేదానికి అవకాశం ఉన్నది ఒక వృషభ రాశి మాత్రమే. ఆ రాశిలో రోహిణి నక్షత్రం ఉంది. ఆ రోహిణి నక్షత్రం చంద్రుడిది. ఆ నక్షత్రం కృష్ణుడు పుట్టాడు. ఆయనకి 16,000 మంది గోపికల వశీకరం, అష్టభార్యల మళ్ళీ. అది ఇంతమంది కాకుండా మళ్ళీ రాధాదేవితో నాట్యం చేస్తుంటాడు. విశేషమైనటువంటి వశీకార రాశి ఏదైనా ఉంటే వృషభ రాశి. అందుకే బిఫోర్ ప్లానింగ్ బాగుంటుందని చెప్పింది వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు రాహువు అనేటువంటి గ్రహమే మల్టిపుల్ రిలేషన్స్కి కారణము. ఆ రాహుతో చంద్రుడు కలుస్తున్నాడు. చంద్రుడు వశీకార ప్లానెట్టే. ఎందుకంటే చంద్రుడిని చూస్తే జమ్మని వెన్నెల ఎవరైనా మైండ్ మారుతుంది. కాబట్టి ఇటువంటి దానికి వీళ్ళు అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మనం సందేహించేది ఏం లేదు. సో శత్రువులపై విజయం ఉంటుందంటారా, లేదంటే శత్రువులే మిత్రులుగా మారతారంటారా? శత్రువులపైన విజయం ఉంటుంది. శత్రువులు వచ్చి వీళ్ళతో శత్రుత్వం కట్టేది ఏముండదు. పరిస్థితులు అనుకూలించి వీళ్ళు ఏదైనా మనస్పర్ధలు అన్నీ మర్చిపోసి మళ్ళీ కలుసుకుని మాట్లాడి జర్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహు అనేవాడు కేంద్రంలో ఉన్నాడు. కేంద్రంలో రాహు ఉన్నా, 6వ ఇంట్లో రాహు ఉన్నా శత్రు నిర్జనం జరిగిపోతుంది. ఇంకా రాహు 6వ ఇంట్లో 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎదురే ఉండదు అసలు. వీళ్ళు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళు ఊహించినటువంటి కొత్త కొత్త అవకాశాలు బతకడం కోసం ప్రాజెక్ట్స్ అనేవి కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారు. సెకండరీ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఖచ్చితంగా మల్టిపుల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి. రాహు 10వ ఇంట్లో ఉండడమే కారణం. శని కూడా 11లో ఉన్నాడు కాబట్టి. ఓకే. సాధారణంగా ఇలాంటి మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పుడు పక్క వాళ్ళ ఏడుపులు కావచ్చు, నరదిష్టి కావచ్చు తగులుతూ ఉంటుంది. సో గతంలో కూడా మనం చర్చించుకున్నాం దీని గురించి. ఈ రాశి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి. ఇది సహజమే. దిష్టి అనేది ఖచ్చితంగా తగులుతుంది. కంట్లోనే ప్రతి ఒక్కరు దిష్టి పెడుతూనే ఉంటారు. మన ఆదాయము, మన యొక్క జ్ఞానము, నాలెడ్జో లేదు మన ఇంకేదో సంపద ఏదో చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఖచ్చితంగా కొంత భగవంతుడు పుట్టిస్తాడు. కొన్ని కుటుంబాలు మనల్ని ఈర్ష్యపడేదాని కోసం పుట్టిస్తాడు. వాళ్ళ పని అదే. వాళ్ళ పని కూడా మర్చిపోసి మనల్ని చూసి గుద్దుకుంటా కుళ్ళుకుంటూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి ఇన్ని రకాల సానుకూల ఫలితాలు ఉన్నప్పుడు ఈ దృష్టి దోషము, ఈ నలత అనేది అయితే ఉంటుంది. దీనికి వీళ్ళు గుమ్మడికాయ పరిహారం చేసుకోవచ్చు. గుమ్మడికాయకి చక్కగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని కట్ చేసి ఒక పీస్ తనిగి తీసి వీళ్ళ ఎడమకాల కింద మట్టి అందులో వేసి ఓ పచ్చిమిరపకాయ 1-2 ముక్కలు కత్తిరించి అందులో వేసేయాలి. అదేవిధంగా వీళ్ళకున్న సమస్యలు చిన్న చిన్న పేపర్లలో ముంటలు రాసి ఇలా చేసేసి దాంట్లో వేసి మూత పెట్టి కాటుకతో చుక్కలు పెట్టాలి. అలా పెట్టినప్పుడు అదొక తాంత్రికమైనటువంటి ఒక ప్రక్రియ. ఇదంతా చేసుకుంటే ఒక 10 నిమిషాలు చేసుకోవచ్చు. కర్పూరం పెట్టి దిష్టి తీయించుకుని మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పగలగొట్టాలి. వీళ్ళకి తీసుకోకూడదు. ఆ కర్పూరం నెత్తిన పడిపోతుంది. వేరే వాళ్ళ చేత తీయించుకోవాలి. అలా చేస్తూ వచ్చేదాని వల్ల ఏ రాశి వాళ్ళకైనా దిష్టి తగ్గిపోతుంది. సో ఏ పని అన్నా కూడా విజయవంతంగా పూర్తి కావాలంటే, మన ప్రయత్నం సఫలీకృతం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటే? వీళ్ళకు ప్రయత్నము అనేటువంటి రాశి కర్కాటక రాశి, లాభము అనేటువంటి రాశి మీనరాశి. మీనరాశిలో నడి నక్షత్రము ఉత్తరాభాద్ర, కర్కాటకంలో నడి నక్షత్రము పుష్యమి. ఈ పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. శని కూడా కర్మకారకుడే. అంటే పని చేసేటువంటి గ్రహం. పని చేస్తేనే ఫలితం ఇస్తాడు. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రము అంటేనే సిద్ధయోగులు, జీవ సమాధులు, సిద్ధ గురు మండలము అని చెప్పచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే కామధేనువు, గోశాల. బజార్లో వెళ్తూ ఉంటే ఒక ఆవు కనిపించింది అనుకోండి, చక్కగా దాని నోటుకు కరెక్ట్ పండు ఒక కూర కట్టు తినిపించాలి. గోశాలకు ఎక్కువ వెళ్ళాలి, లాభాలు పెరుగుతాయి. నేను చెప్పినట్టు ఈ జీవ సమాధులు, ఈ పీఠాలు, ఏదైనా ఆశ్రమాలు, సన్యాసులు, బైరాగులు, సిద్ధపురుషులు, అవధూతలు లాంటి వాళ్ళ దర్శనం ఎక్కువ చేసుకోవచ్చు. అందులో మనకు ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ బాగా వచ్చింది. ఎవరు జెన్యూను, ఎవరు డూప్లికేట్ తెలుసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా అంతా కూడా బాగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చింది. అట్లా పరిపక్వత కలిగినటువంటి మంచి పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళొస్తే చాలు. వాళ్ళే వీళ్ళు అనుగ్రహించాలని అవసరం కూడా. వీళ్ళు వెళ్ళొస్తే వీళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఉంది, యాక్టివేట్ అయిపోతారు. వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆశీర్వాదం తీసుకోవాలంటారా? ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆ ఆశ్రమంలో గడపచ్చు. ఆ బ్రీతింగ్లోకి వెళ్తే చాలు.
ఇప్పుడు గోల్డ్ షాప్లోకి వెళ్ళి 1 మంత్ 1 అవర్ కూర్చొని బ్రీతింగ్ చేస్తే ఏముంటుంది, అద్భుతమైనటువంటి ఆ గోల్డ్ అంతా వచ్చిన ఆరాలో ఉన్నటువంటి గాలి మనం పిలుస్తాం. బ్యాంకులకు వెళ్తే కౌంటింగు, అమౌంట్ కట్టడం, విత్డ్రా చేయడము, దాని అంతా లైవ్లో చూస్తాము, మనకు ఆ బ్రీతింగ్లోకి వెళ్తాము. అదే మనం ఇంకెక్కడికో రాళ్ళలోకి గుట్టపైకి వెళ్తే ఏముంటుంది, అక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటుంది, ఏ వాతావరణం ఉన్నా అది ఉంటుంది. కాబట్టి గోశాల, ఆశ్రమాల, పీఠాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ యొక్క బ్రీతింగ్ బాగా పీల్చుకోవడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి క్లేశాలు, రుగ్మతలన్నీ బర్న్ అయ్యేసి వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ లోడ్ అవుతారు. ఎవరైనా అంతే. అందుకు నాకు అక్కడికి పోతే మంచి జరుగుతుంది, అక్కడికి వెళ్తే నేను బాగా రిలాక్స్ అవుతున్నాను, అక్కడికి వెళ్ళిన వల్ల నా పనులు అవుతున్నాయి అనే వాటిని గట్టిగా పట్టుకోవాలి. వీళ్ళకి ఈ 2 ప్రదేశాలు. కాబట్టి గోశాల, సిద్ధగురు మండలం, గురువుల సేవ చేయొచ్చు. ఓకే. ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.